తీసుకుంటారేమే. అయ్యో పోవల్సున్నే. అది ఇది ఆ బోడన్నల సేను చూడే ఆ పక్క అడతో తప్పులు మామిడికాయ ఎడిసిందిరా రే ఈ సాము. ఇంత ఉంది మామిడికాయ. రాండా పోయి వస్తాము. ఆడే పిక్కని వచ్చిస్తాము. ఇవ్వాలంటే ఇంటికి ఏమైనా ఎత్తుకొని వస్తే ఈ అక్కలు ఉండో చూడే. ఈ మా ఊర్లో ఉంటే ఆడబిడ్లు నాకొకటి ఇరా కాయే, అబ్బాయ్యా నాకొకటి ఇరా కాయే అంటూనే ఉంటారు. ఇంటికి ఎత్తుకొని వచ్చే కాయ లేదు. ఆడ తినుకొని వచ్చిస్తాము. చూస్తే ఇంటింట్లా ఉందిరా. ఎంత మస్తుగా ఉంది కాయలు. రాండా తినుకొని వచ్చిస్తాం ఆడే. అవునా, అట్లయితే పదారా పోతాము. తినుకొని వచ్చిస్తాము. ఆడ తినుకొని వచ్చిస్తాము. ఇంటికి ఎత్తుకొని వచ్చేదే వద్దు. అప్ప దొంగతనమా నేను వచ్చాను తప్ప సామి. మా దొంగతనం ఎంత చేయకూడదంట. మయం చెప్పింది అట్లంతా చేయకూడదు అనేసి. అవునా, అట్లయితే అప్పదు. ఆ బోడన్నే అదుంకాయలు ఎంత వేసింట కదా. అప్పుడు పోయి మీ అమ్మ ఎవరికి చెప్పకుండా పీకొని వస్తా ఉండే. అది దొంగతనం కదా. మా అమ్మ అనుకాయలు పీకొని వస్తా ఉన్నా. ఏం మా అమ్మ అట్లంతా చేసేలేదు. అయ్యానికి చెప్పిస్తే పీకొని వచ్చింటుంది. మా అమ్మ మంచిది, అట్లంతా చేసేలేదు. మీ అమ్మ అట్లంతా పీకొని వచ్చేది, మా అమ్మ కాదు. గుడ్డు ముళ్ళారే సాలురే. మీ అమ్మ పీకొని ఇచ్చేది నేనే చూసిందాను. నీవేం నాకు చెప్పక రావద్దు. అవును, మా అమ్మ పీకొని వస్తుంది. ఏమి ఇప్పుడు మీ అమ్మ పీకొని వచ్చేలేదా? వాళ్ళు ఎవరెవరైనా ఉంటారా సెన్లో అనేసి తొంగి చూసుకొని ఉంటుంది. ఆమెకి పీక్కొని వచ్చేస్తుంది. ఎంత నాకు తెలుసు. నువ్వు బాగా నోరు మూసుకొని ఉండు. మీ అమ్మ పెద్ద దొంగ. మీ అమ్మ దొంగ. మా అమ్మ కాదు. మీ అమ్మ మా అమ్మకి ఇంకా పెద్ద దొంగ. మీ అమ్మ ఫుల్ దొంగ. మా అమ్మకి ఏమైనా చెప్పక రావద్దు. అట్లా చూడి రంగా కొట్టిస్తాను. మా అమ్మ శుద్ధికి ఏమైనా వచ్చేస్తా నువ్వు. చాలా ఆడతావు నువ్వు. పోరా, నీ చెట్లో నేను వచ్చేలేదు. ఉంటాను. ఆ బోడనికి పోయి చెప్పేసి వస్తాను. ఇట్లా వస్తా ఉండరు మీ మామిడికి పీకొనకి అనేసి. మా ఎంపుగా మాట్లాడతావా నువ్వు? చేస్తాను ఉండు. నీకు ఉండు, పోయి చెప్తాను అయ్యానికి. రే అబ్బా సామి, ఊరికే ఉండారే భీమా. యాడ ఇట్లాడతావు? ఆ మామిడికాయ ఏమి ఎప్పుడు నువ్వు ఇస్తుందేం రా. పోరా రే గుమ్ముండా కొడకపో. ఇప్పుడు ఇస్తుంది మామిడికాయలు. ఇప్పుడు తినుకొని ఇడాలా. ఎప్పుడు నువ్వు మామిడికాయ సిక్కేలేదు. ఊరికే ఉండరా రే భీమా. రారా పోయి వస్తాం. అట్లంతా గొడుగు చేసుకొనొద్దండ్రా రే. ఏ రంగా భీమా, గొడుగు చేసుకొనొద్దండ్రా. నాకు వేరే మామిడికాయ తినాలా అనిపిస్తా ఉంది. రారా పోయి వస్తాం రే. చూడి ఫస్ట్ ఆనం కొడుకే మా అమ్మకి ఎంత మాట్లాడింది. ఫస్ట్ ఆన కొడుకు నా దగ్గర సారీ చెప్పాలి. ఆమెరికైనా వచ్చేది, లేకపోతే నేను బోడను పోయి చెప్పిస్తాను. చూసుకొని ఉండు. అయ్యా చెప్పకపోరా రే. నాకేమి దిగులు లేదు. మేము పోలేదు కదా వాళ్ళ తోటకి. ఇంకేమి దిగు పడాలా? మేము పోలేదు. ఏం చెప్తావా? చెప్పుకోపో. మాకేం కావాలా? రారా రాను రేపు పోతాం. రారా వీని దగ్గర మాట్లాడముట్కా మాకే. రారా. ఏం బోడను సేను ఒకటే లేదు. మాకు ఇంకా మాటలంతా తెలుసు బాగా. రారా రే. ఏంటి భీమా ఇంతేనా? మా ఫ్రెండ్షిప్ చెప్పు నువ్వే. ఎంత బెస్ట్ ఫ్రెండ్ కానీ నువ్వేంటికి భీమా ఇట్లా చేస్తా ఉండవు? మేము ముగ్గురు ఎంత బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఎట్లంతా చేస్తే మాకు బేజారయ్యలేదా? ఊరికే రా అబ్బాయి, ఊరికి చెప్పొద్దు. తినుకొని వచ్చిస్తాము. మామిడికాయ ఇంటింట్లా ఉందంట. రారా. వీరసేన్ దగ్గర ఉండేదిరా సుబ్బోడన్నల సేను. ఇంటింట్లా ఉంది. వాడు చూసుకొని వచ్చిండాడు. దానికే చెప్తా ఉండడు రా. భీమా అర్థం చేసుకో. ఎవరైనా మామిడికాయ అంతింట్లాము ఇస్తే గబ్బుక్కని తినుకొని ఇస్తారా రే. మేము పోకుంటే వాళ్ళు ఆ పక్క ఈదోళ్ళు ఉంటారు చూడే, నా కొడుకులు పోయిస్తారు రాముడికి. రారా రే భీమా ఇట్లా సేవదురా. చెప్పకపోవదా వెనక్కి బిర్గిన పోనీ పోయిస్తే బిర్న ఆడే తినుకొని వచ్చిస్తాము. ఇంటికి ఎత్తుకొని వచ్చేదే వద్దు. భీమా ఏం రా నువ్వు రే. అబ్బా పోప్ప ఎంత బేజారు చేస్తావు చూడి. ఇంతేనా అప్ప ఫ్రెండ్షిప్? సరే ఆయా, ఏమో నీ మక్కం చూసుకొని వస్తా ఉండను అంతేరా. సోమా ఫస్ట్ వాడు నాకు తెగ సారీ చెప్పాను. ఆమెకే వచ్చేది నేను, లేకపోతే వచ్చేలో చూసుకో. నాకు సారీ చెప్తేనే నేను వచ్చేది. మా ఎంబగే మాట్లాడిస్తే ఇడిసిస్తాను నేను. సోమా ఫస్ట్ నాకు సారీ చెప్పి ఆమెకు వస్తా.
నా కొడుకు ఒకే ఒకసారి అనేసి చెప్పిడ్రా పోతే పోనీ. ఆయన్న బోడన్ సెన్లనే ఉండేది మామిడికాయలతో తప్పురి, ఇంకెంతనో పులి మామిడికాయ ఉండేది. తినేకాయలేదప్ప సామి, ఆ తోతపురిని తినేకాయది తీపిగా ఉంటుంది వాడు మామిడికాయలు. నా కొడుకు ఒకసారి చెప్పిడి ఎట్లా నా బతుకొని వస్తుంది నా కొడుకు వీడు. ఇంకొకసారి వీని దగ్గర మాట్లాడదే వద్దురా, వాడు ముందే మనం మాట్లాడిస్తే ఇప్పుడు సూడి ఫిట్టింగ్ పెట్టేసే మేమేమైనా ఇద్దరు పోయిస్తే అంతే వీడికి ఆ బోడానికి దగ్గర పోయిసి చెప్పిస్తాడు. వీళ్ళే వచ్చిండ్రి సోమను రంగా వాళ్ళే పీకొని పోతురి అని చెప్పిస్తాడు రా. దానికేనే నాకు వేరే మామిడికాయ తినాలా అనేసి భలే ఆశగా ఉండను రా. ప్లీజ్ రా వానికి సారీ చెప్పిడ్రా ప్లీజ్ రా. నా కొడుకురా వీడు ముందు పోయి నేను మాట్లాడుతున్నాను కదరా. పోతే పోనీ అని సారీ చెప్తానుండు. నా కొడుకు ఇప్పుడు రాని నా కొడుకు చేస్తాను చూసుకొని ఉండరా. సరే బా సారీ ఓకేనా, సారీ రా పోతాం రా. అట్లోరా దావుకి నేనంటే ఊరిక కాదు, రా పోతాం రాండా. ఏమన్నయ్యా మీ చైల్డ్హుడ్లా మీ గ్రూప్ లను ఉన్నా ఇట్లా నా కొడుకులా ఎంత ఇంపిసుకొని ఇస్తారో మా గ్రూప్ లోనే ఉంటారా, ఆమెకి మాకి ఫిట్టింగ్ పెట్టిస్తారు. ఇట్లా నా కొడుకుని చొప్లా కొట్టి దూరం పెట్టాలా అన్నా? అట్లా నా కొడుకులకి అట్లా ఈ వీడియో షేర్ చేయనా? నా కొడుకుని చూడని ఏ రాజు ఏముడుకురా బస్ స్టాండ్ దగ్గర నిల్చుకొని ఉండవు, బ్యాగ్ బెర పెట్టుకొని ఉండము. ఇప్పుడు ఏమి స్కూల్ ఏం లేదు కదరా? మీకేమో స్కూల్ ఉందా? మీ ప్రైవేట్ స్కూల్ కదా, మీకు ఇప్పుడు స్కూల్ పెట్టుకొని ఉండారా? స్కూల్ అంతా ఏం లేదు, నేను స్విమ్మింగ్ క్లాస్ కి జాయిన్ అయ్యిండా, దానికి ఇప్పుడు ఇంకా పోతా ఉండాను అంతే. స్కూల్ ఏం లేదు, మాకి లీవ్ ఇచ్చిండారు. అట్లంతా వచ్చేసి అట్లా బావిలో పడే కయ్యలేదు. దానికని క్లాస్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, నాకెంత కోచ్ ఉండరు, వాళ్ళు నాకు నేర్పిస్తారు, క్లీన్ గా నేర్పిస్తారు. నేను ఒకటినానికి కూడా బావి ఎట్లుంటే అనేసి చూడలేదు. నేను ఫోన్ లో చూసిండను అంతే, బావి రియల్ గా నేను చూడలేదు. ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ పోతా ఉండను కదా, వాళ్ళు ఎట్లా స్విమ్మింగ్ చేయాలా అనేసి మా కోచ్ ఎంత నాకు నేర్పిస్తారు. దీనికి 3 months ట్రైనింగ్ ఉంది. చూస్తూ ఉంటే నేను వాళ్ళ జొత్త పోవాలా అనిపిస్తూ ఉంది, కానీ మా అమ్మ తిడుతుంది. వాళ్ళు చూడి ఎంత జాలిగా ఉండరు. పాపం
లేకపోతే ఇట్లా యాత్కన ఒకటి క్లాస్ కి జాయిన్ అయితేనే ఉంటారు. అప్పో వాళ్ళమ్మ సర్లేదురా బాబా, సర్లేదు. ఈ దీన్నంతా చూస్తా ఉంటే మా అమ్మోళ్ళే బెస్ట్ అనిపిస్తా ఉంది కదా. ఎంత ఫ్రీగా ఇడ్సిండారు పాపం. వానికి ఆట ఆడడానికి కూడా ఇడ్సలేదు బా. ఆటలేమైనా వస్తే చాలు, ఏ రాజు కమ్ ఇన్సైడ్ అనేసి వాళ్ళమ్మ అట్లా నోరు కొట్టుకుంటుంది. పో, నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయినా దాటెత్తుకొని, ఏ మీ ఇంట్లో ఏమైనా బాలేమని ఉందే ఎత్తుకొని రారా ఆట ఆడతామంటే వచ్చేనే లేదు వాడు. అయ్యో అది ఎంత దిగులు పడతా ఉంటాడు. అయ్యో నేను వచ్చేలేదు అంటా ఉన్నాడు. వాళ్ళ అమ్మ చూస్తే ఇంట్లో గుడ్డిస్తా ఉంది, పోదు అనేసి. ఆమెడికే నేను ఊరికే వచ్చేస్తే వీడి దగ్గర ఆటలాడే కయ్యలేదు, ఊరికే టైం వేస్ట్ అనుకొని వచ్చేసి. బా ఏం వాళ్ళమ్మ ఆటలే ఇడ్సలేదు. ఏం బంగారు కోడిని మూడ్స్ పెట్టుకున్నట్లా ఇంట్లోనే ఉంటాడు రావుడు. బాబా నాకే ఏమి నా కొడుకు ఇట్లా ఉండడు. నాకే ఒక సెకండ్ వన్ చూస్తుంటే నాకే జాలేస్తుందిరా, పాపం అనిపిస్తా ఉంది. ఏం అంత టిమ్స్ పెడతారు వానికి. అయ్యో రాబ్బా, వాడు పుష్ట్రాంక్ రాజు వాడు. అయ్యో పో, ఏమన్నా అడిగితే చాలు బుక్ తీసి చూస్తూ ఉంటాడు రా. ఏమన్నా ఒక్కోసారి అడిగితే చాలు బుక్ తీసి చూస్తాడు ఏం ఆన్సర్ అనేసి. అయ్యా పో. ఏం బా నీ గ్రూప్ లోను ఇట్లా పుష్ట్రాంక్ రాజు ఉండాడా? ఉంటే వానికి షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా లైక్ కొట్టండి, అట్లా వీడియో ఎట్లా తెలిసి కామెంట్ చేయండి.